ఆనియన్ పీల్ ఫర్టిలైజర్, ఉల్లిపాయ తొక్కల ఎరువు. ఉల్లిపాయ తొక్కలు వ్యర్థ పదార్థాలుగా కనిపించినా ఇవి మొక్కల పెరుగుదల కోసం అత్యంత సమర్థవంతంగా సహజ ఎరువులుగా ఉపయోగపడతాయి. ఇవి పర్యావరణానికి హాని చేయకుండా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలలో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉండడం వలన ఇవి మొక్కలకు ప్రాణశక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఉల్లిపాయ తొక్కలలో ఉండే పోషకాలు. ఉల్లిపాయ తొక్కలలో పొటాషియం, నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం మరియు సల్ఫర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మొక్కల వేళ్ల పెరుగుదలకు, ఆకుల ఆరోగ్యం కోసం, పూలు మరియు కూరగాయల ఉత్పత్తి మెరుగ్గా ఉండడానికి ఉపయోగపడతాయి. ఉల్లిపాయ తొక్కల ఎరువును తయారు చేయడం ఎలా? ఉల్లిపాయ తొక్కల ఎరువుని 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. 1. ఉల్లిపాయ తొక్కల నీటితో ఎరువు, ఆనియన్ పీల్ టీ. ఆనియన్ పీల్ టీ తయారు చేసే విధానం. ఈ ఉల్లిపాయ తొక్కల నీటితో ఎరువు తయారు చేసే విధానం: 2 నుంచి 3 గ్లాసుల నీటిలో 1 కప్పు ఉల్లిపాయ తొక్కలను నానబెట్టాలి. 24 గంటల పాటు నానబెట్టిన తర్వాత ఆ నీటిని వడకట్టి తీసుకోవాలి. ఉల్లిపాయ తొక్కల ఎరువును వాడే విధానం: ఈ నీటిని మొక్కల వద్ద కొద్ది కొద్దిగా పోయాలి. ఇది మొక్కల రూట్ సిస్టమ్ను బలంగా మారుస్తుంది మరియు పుష్పోత్పత్తిని మెరుగుపరుస్తుంది. రెండో విధానం, ఉల్లిపాయ తొక్కల తోలుని మట్టిలో కలిపి ఎరువు చేసే విధానం. ఉల్లిపాయ తొక్కలను మెత్తగా చేసి మట్టిలో కలిపి ఆ పూత లేదా మొక్కల చుట్టూ వేయాలి. దీని ఫలితం మట్టి తేమను సరిగా నిలుపుకోవడానికి సహాయపడుతుంది, నెమ్మదిగా పోషకాలను విడుదల చేసి మొక్కలకు అందిస్తుంది. ఉల్లిపాయ తొక్కల ఎరువు ఉపయోగాలు. ఆకులు ఆరోగ్యంగా ఉంటాయి. ఉల్లిపాయ తొక్కల ఎరువుతో ఆకులు పొడవుగా, ఆకర్షణీయంగా మరియు ఆరోగ్యకరంగా మారుతాయి. పుష్పోత్పత్తి. పొటాషియం పుష్కలంగా ఉండడం వలన పూల మొక్కలు అధికంగా పుష్పిస్తాయి. కూరగాయల మొక్కలకు ఈ ఎరువు ఉపయోగించడం వలన కూరగాయ మొక్కల పంట అధికంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. సహజ కీటకనాశిని. ఉల్లిపాయ తొక్కలతో తయారు చేసిన నీరు కొన్ని రకాల కీటకాలను దూరంగా ఉంచుతుంది. చిట్కాలు: ఎల్లప్పుడూ పచ్చగా మరియు తాజాగా ఉన్న ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించాలి. రసాయనాలతో ప్రాసెస్ చేయబడిన ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించడం తప్పించాలి. పొలంలో లేదా టెర్రస్ గార్డెన్లో ఉల్లిపాయ తొక్కల ఎరువును ఉపయోగించడం పర్యావరణ అనుకూల పద్ధతి. చివరగా, ఉల్లిపాయ తొక్కల ఎరువు చాలా తక్కువ ఖర్చుతో తయారవుతుంది, కానీ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. మీ తోటకు పచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని మరియు పుష్కల ఫలితాలను అందించడానికి ఈ సహజ ఎరువును ప్రయత్నించండి. ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.